గేమ్ చేంజర్, ఇంకా డేట్ చెప్పలేదు. శంకరు తీర్థరావాసులు చంపినప్పుడు అనిరుద్ధ్ మ్యూజిక్, అనిరుద్ధ్ ఎవరు తమన్ సారీ అనిరుద్ధ్ అన్నారు, కుదరలేదు. అది తీసేది. ఈ హీరోలందరి కెరియర్లోని ఇవి ది బెస్ట్ సినిమాలు అవుతాయి, హిట్ అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ, కొంచెం సిచ్యువేషన్, పొజిషన్, బ్యాక్గ్రౌండ్ అన్నీ మారినాయి కదా. ఇంటికి వచ్చాం బికాజ్ ఇట్స్ ఎలక్షన్స్ టైం అని చెప్పి. సో ఈ వీడియో తమిళ రేట్లో మీరు ఆల్రెడీ చూసారు. ఈ వీడియో థాట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, వీడియో నేను యాక్చువల్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా వస్తుంది కాబట్టి విశ్వక్ సేన్ మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాం, లైక్ హౌ వి డిడ్ ఫర్ విజయ్ దేవరకొండ. కానీ అది చేద్దాం అనుకున్నలోపు సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ అమ్మాయి ఏంద్రా ఈ పోస్ట్ పోన్లు పుట్టుకుమని అవుతున్నాయి, అసలు ఈ పోస్ట్ పోన్ల గురించే ఎందుకు వీడియో చేయకూడదు? బికాస్ ఆఫ్ లైట్ చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి, పెద్ద హీరోలువి, చిన్న హీరోలువి, యంగ్ హీరోలువి, అందరివి. సో దీని గురించి ఈరోజు వీడియో అనమాట. మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేరా, ఫస్ట్ అసలు బేసిక్గా నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఎన్ కామన్ ఆడియన్స్ రా నువ్వు ఈరోజు, జస్ట్ కామన్ ఆడియన్స్ ఎవ్రీడే, అది యువర్ ఏ కామన్ ఆడియన్స్. నువ్వు నీకు సినిమాలు ఇష్టం, సినిమాలు చూస్తూ ఉంటావు, అంతే కదా నీ పంచాయతీ. సో ఇప్పుడు నీకు ఒక సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చింది, అది పెద్ద హీరో సినిమా అన్న కానీ, చిన్న హీరో సినిమా అన్న కానీ, యంగ్ హీరో సినిమా అన్న కానీ, ఒక సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది అని న్యూస్ తెలిసాక హౌ విల్ యూ ఫీల్? యూజువల్లీ రెండు చెప్తాడు ఇవో కాబట్టి, బట్ ఫస్ట్ పెద్ద హీరో సినిమా గురించి చెప్తా. పెద్ద హీరో సినిమాలు పక్కా పోస్ట్ పోన్ అవుతాయి. ఓకే, వై డూ యూ థింక్ సో? వై అంటే చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ దే వాంట్ టు రిలీజ్, ఎవరికైనా సోలో రిలీజ్ కావాలంటే ముందు అనౌన్స్ చేస్తారు. ప్రాజెక్ట్ పెద్దది కాబట్టి అంత అవుద్ది. ఆ టైంకి పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వచ్చు, డబ్బింగ్ పనులు, ఆ పనులు, ఈ పనులు, లాస్ట్లో సినిమా మొత్తం ఫైనల్ అన్నీ అయిన తర్వాత అదే ఇది చేంజ్, ఆ చేంజ్, చిన్నవి వాళ్ళంతా డబ్బు పెడుతున్నారు కాబట్టి ఆ చిన్న చేంజ్లకి చెయ్యాలి, తప్పదు. అండ్ వాళ్ళకి అది మ్యాటర్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు ఒక నెల, 2 నెలల్లో, 3 నెలల్లో పోస్ట్ పోన్ అయినా వాళ్ళు ఎంత ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అయినా నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ తగ్గిపోరు పోస్ట్ పోన్ అవడం వల్ల. వాళ్ళు వస్తారు, అదేం మార్కెట్ తగ్గిపోదు. సో వీళ్ళు అందుకే చిన్న చేంజెస్ కోసం ఇంకేం చేయాలో తప్పక తెలియక ఇంకా దిల్ పోస్ట్ పోన్. అంటే నువ్వేమంటావు అంటే, డిలే అవడం వల్ల జనాలు తగ్గిపోరు, బట్ ప్రోడక్ట్ ఏమైనా తేడా కొడితే మాత్రం బొక్క అయిపోతుంది. అది పెద్ద హీరో సినిమాలతో అది మ్యాటర్. మార్కెటింగ్ పెద్ద హీరో సినిమాలకు నన్ను అడిగితే చెయ్యాలి, కానీ హీరో ఇస్ ద మార్కెట్ ఫర్ దట్ ఫిలిం, అంతే. మెయిన్ మార్కెటింగ్ అదే. వాళ్ళని చూసి వస్తారు కదా, స్టార్ హీరోస్ని చూసే. ఇప్పుడు లెట్ us కమ్ టు మూవీస్ లైక్ డీజే టిల్లు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కంపేర్ చేస్తే, ఇప్పుడు విశ్వక్ సేన్కి కానీ, విజయ్ దేవరకొండకి కానీ, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా అంతే కదా, అలా చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయినాయి. ఇప్పుడు సిద్ధుకి కానీ, వీళ్ళందరికీ స్టార్ హీరోస్తో కంపేర్ చేస్తే మార్కెట్ తక్కువ. సో వాళ్ళ ప్రొడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ప్రొడక్ట్ కరెక్ట్ టైంలో రావడం కూడా ఇంపార్టెంట్. బట్ అలాంటి సినిమాలు, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇస్ ఏ క్లియర్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ రా. డిసెంబర్ అన్నారు, మార్చ్ అన్నారు, మే అన్నారు, ఇప్పుడు మే ఎండ్ అంటున్నారు. సో దీనివల్ల ఇలాంటి సినిమాలకి ఇప్పుడు నువ్వు కామన్ ఆడియన్స్ ఇలా పోతా వస్తాయి ఏంటి? వాట్ ఈస్ ద, నువ్వేమనుకుంటావు? ఫస్ట్ థింగ్ డీజే టిల్లు గురించి చెప్తా. డీజే టిల్లు గురించి నాగవంశీ గారు క్లియర్గా చెప్పేశారు. ఏమని? సినిమా బాగా వచ్చేంత వరకు నేను రిలీజ్ చేయను, దానికో డేట్ ఇచ్చినా కూడా బయటకు వచ్చేలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసినప్పుడు వీఆర్ లైక్ ఓకే. అంటే నేనేమనుకున్నానంటే, ఓకే వీళ్ళు కరెక్ట్గా వచ్చినప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా ట్రైలర్, టీజర్ ఇంకా అన్నీ వచ్చేసి వాళ్ళు డేట్ చెప్పిన తర్వాత కూడా నాకైతే నమ్మకం లేదు, మళ్ళీ పోస్ట్ పోన్ చేయొచ్చేమో అనుకున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ వచ్చా స్టేట్మెంట్ ఇచ్చాక ఎవరో తెలుసు చెప్పలేం. సో ఏమవుతుందంటే, నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్లీ, ఇప్పుడు చిన్న సినిమాలకి డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటే ఆ సినిమా మీద ఎంతో కొంత కొంచెం ఊపు తగ్గుద్ది. ఇప్పుడు చుట్టంలో చూసి పోకల సాంగ్ పెద్ద హిట్ అయింది, ఇప్పుడు రిలీజ్ అయింది. అది లాస్ట్ ఇయర్ ఎప్పుడో రిలీజ్ అయింది. పాపం డాన్స్ చేసి ప్రమోట్ చేశారు. ఆ ఊపు ఉంటుంది జనాల్లో. ఊపు అంటే ఏదో ఒకటి బజ్ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది సినిమా వస్తుంది, అది ఇది అని చెప్పి. కరెక్ట్గా ఆ టైంకి మనోడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోట్ చేశాక గాజీ ప్రమోట్ చేసి రిలీజ్ అయ్యి ఓటీటీకి కూడా వచ్చింది. సినిమా ఇంకా థియేటర్లోకి రావట్లేదు. గామి సారీ
గామి. ఓకే. సో యా అలా జరిగింది. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ నాకు తెలిసి ఫస్ట్ ఏ డేట్ ఇచ్చారు? ఫస్ట్ మే 17th ఇచ్చారు. అంటే ఇప్పుడు లేటెస్ట్ డేట్ May 17th ఇచ్చి ఇప్పుడు మే 31st పోస్ట్ పోన్ చేశారు. సినిమా రిలీజ్ అవ్వకపోవడం అనేది ఏంటి? ఒకటి, ఇప్పుడు ఎక్కడన్నా ఏ సినిమా కన్నా విఎఫ్ఎక్స్ వర్క్ ఉందనుకో, విఎఫ్ఎక్స్ విల్ మోస్ట్లీ గో టు థర్డ్ పార్టీ కంపెనీస్ అనమాట. థర్డ్ పార్టీ కంపెనీస్ ఏంటి? దే ఆర్ కార్పొరేట్ కంపెనీస్, దే వర్క్ ఆన్ డెడ్ లైన్స్. అన్ని డెడ్ లైన్స్కి వాళ్ళు ఇచ్చే వర్క్ వస్తుందా అంటే రాకపోవచ్చు, సాటిస్ఫై అవ్వకపోవచ్చు వచ్చిన వర్క్తో. అది మెయిన్ సలార్కి అదే అయిందంట అంట. September 28th యాక్చువల్ రావాలంటే కొన్ని సీజీలు అవి వర్క్ అవ్వలేదు, సో కొంచెం అసంతృప్తితో ఉన్నా, ఎందుకు రిలీజ్ చేయడం అని చేయలేదు. సో ఇప్పుడు అలా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మేలో హీట్ వేవ్ నడుస్తుంది బ్రో. హీట్ వేవ్ నడుస్తుంటే ఎవడు వెళ్ళట్లేదు సినిమాలకి, నుంచి బయటకు వెళ్ళట్లేదు మనం. అదే కదా, ఇప్పుడు మేము సినిమాలు ఎక్కువ చూస్తాం. పోనీ నైట్ చూడొచ్చు కదా, సెకండ్ షోలు ఫస్ట్ షోలు చూడొచ్చు కదా అంటే అనిల్ రావుపూడి గారు చెప్పినట్టు ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్లు కొంపలే మునిగిపోవు 2 రోజులు అటు ఇటు అయితే. ఐపీఎల్ ఉంది, ఐపీఎల్ ఇది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్, నువ్వు ఎంత వద్దన్నా సరే. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఉంది, ఓ డేట్ ఇచ్చారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే అది గ్రాఫిక్ వల్ల కాదు, సినిమాలో లాస్ట్ ట్వీకుల వల్ల కాదు, ఏమీ రీజన్ కాదు. సినిమా రెడీ. ఎప్పుడు సినిమా ఎప్పుడు అదే చెప్తున్నా. ఎప్పుడో సినిమా అది అయిపోయింది, కానీ కరెక్ట్ డేట్కి రాకపోతే సినిమా ఆడదనిపిస్తుంది కాబట్టి ఆపుతున్నారు. ఏదో కూర్చుతావరా. బాగా చెప్పాడు. ఎలా చెప్పాడు తెలుసా? నేను ఏదో చెప్తాడు అనుకుంటున్నా, ఏదో చాలా సైంటిఫిక్గా ఏదో ఆలోచించి చెప్పాడు. కూర్చుతావరా అంటే బేసిక్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏ సినిమాల కన్నా పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రా. పబ్లిసిటీ అనేది ఇప్పుడు విశ్వక్సేన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. విశ్వక్సేన్ భయ్య ఏం చెప్పాడంటే, ఫలక్నామా దాస్ అనే సినిమాకి తను అనుకున్న బడ్జెట్లో 45% సినిమా తీయడానికి పెట్టుకుని 55% పబ్లిసిటీకి పెట్టుకున్నాడు, ప్రమోషన్స్కి పెట్టుకున్నాడంట భయ్య. సో ఇప్పుడు ఇలాంటి సినిమాలకి వేర్ పబ్లిసిటీ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇలాంటి సినిమాలకి పబ్లిసిటీ అనేది వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది. అవుట్ సోర్స్ చేసినా ఏం చేసినా సరే ఏజెన్సీస్కి ఒక ప్లాన్ ఉంటుంది, వెళ్ళి తీసుకెళ్దాం అని అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసుకుంటే చుట్టంలో చూసి ఎక్సలెంట్ సాంగ్, ఎక్కడికో వెళ్ళిపోయింది, మనకు నచ్చేసి మనం ఎక్కేసి మనం దాన్ని వదిలేసాం. అది తర్వాత మోత మోగిపోద్దేనో పాట తింటారు. దట్ ఈస్ ప్యూర్లీ టార్గెటెడ్ పాట. ఎంజాయ్ చేయండి, ఐకండి అన్నారు, అది కూడా జనాలు ఎంజాయ్ చేసి అయిపోయింది. సో ఇప్పుడు ఇలాంటి వాటికి ఇప్పుడు ఇది ఊపులో ఓ 2 weeks ఒక పాట, 2 weeks ఒక పాట, అలా 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 తర్వాత ట్రైలర్, ఇలా ఒక ఊపులో వెళ్ళింది అనుకో, సినిమాకి అయిపోయారు. మనకి నీకు ఈ టైంలో ఈ జమానాలో రీల్స్ కానీ అవి కానీ ఇవి కానీ అలా నీకు కనపడుతూ, ఇంటర్వ్యూల్లో కనపడుతూ, రీల్స్లో కనపడుతూ సినిమా వచ్చిందంటే ఒక రకం లేదు. అదే ఎప్పుడు ఆహా ఈ పాట. నేనేమనుకుంటానంటే ఏ ప్రమోషన్ స్ట్రాటజీ వాడారని నేను అనుకుంటున్నానంటే, ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ చేసి అవి బజ్ ఎండ్ అయిపోతున్న టైంకి టీజర్ వదిలి, అవి మళ్ళీ ఎండ్ అయిపోతున్న టైంకి ట్రైలర్ వదిలి, అది మళ్ళీ ట్రైలర్ రూపులో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ చేద్దాం, ఇది ప్లాన్ అనుకుంటా. వాళ్ళు అదే చేశారు. మోత మోగిపోద్ది సాంగ్ వచ్చింది, దాని ద్వారా టీజర్ వచ్చింది. టీజర్కి విశ్వక్సేన్ సినిమాకి రావాల్సినంత బజ్ రాలేదు. నేనేమంటానంటే విశ్వక్సేన్ మూవీస్కి ఏ మార్కెటింగ్ ఏజెన్సీ అక్కర్లేదు. దట్ పర్సన్ ఈజ్ మార్కెటింగ్ ఏజెన్సీ హిమ్సెల్ఫ్. ఆ ఈవెంట్ లో కూడా అంతే, ఏ వేసుకొచ్చాడు ఇంత పెద్ద షూస్ సంథింగ్. గైస్ మీకు అందరికి పాగల్ సినిమా గుర్తుందా? అప్పటికి కొట్టేసినాం. అరే అసలు పాగల్ సినిమా హిట్ అయిందంటే విశ్వక్ ఓన్లీ పర్సన్ విశ్వక్సేన్. అలాంటి సినిమాలు అంటే ఇట్స్ వెరీ రిస్కీ, వెరీ ట్రిక్కీ స్పేస్. ఆ సినిమా స్క్రిప్ట్ పరంగా ట్రిక్కీ స్పేస్, దాన్ని నువ్వు ప్రమోట్ చేసుకుని అమ్మో అది చాలా నాకు అప్పుడు నచ్చేసాడు. అమ్మో అంటే ప్రొడ్యూసర్కి ఎంత పని తగ్గిపోయింది అక్కడ. నేను వచ్చి యాక్ట్ చేస్తా అనేది కాకుండా. ఎగ్జాక్ట్లీ. అండ్ నేనైతే చాలా నమ్ముతాను, నో వన్ ప్రమోట్స్ దేర్ ఫిలిమ్స్ ఇన్ ది యంగ్ హీరోస్ లైక్ విశ్వక్ డస్. విశ్వక్ అండ్ వీడి ఆల్సో ట్రైస్ బట్ విశ్వక్ హీల్ గో ఏ స్టెప్ అహెడ్ అంటాను. ఆల్ ఇన్ నమ్మాడో ఆల్ ఇన్ వెళ్ళిపోతాడు అంతే. ఈ సినిమాకి ప్రమోషన్ అవసరం, అప్పుడే జనాల్లోకి వెళ్తుంది అంటే ఇంక అయిపోయింది. ఆల్ ఇన్ హీ విల్ బి దేర్. తారక్ ఖాన్ ఉన్నాడు. తారక్ ఖాన్ 2022 March 25th వచ్చాడు లాస్ట్. 2024 మార్చ్ ఎగిరిపోయింది, ఆగస్టులో వస్తున్నారు అన్న. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఫ్యాన్స్ని వెయిట్ చేయించిన తర్వాత ఇట్స్ జస్ట్ లైక్ అమెరికన్ పంచాయతీ. వచ్చి నువ్వు హిట్ కొట్టావు అనుకో తోపు, మళ్ళీ 2 సంవత్సరాల వరకు నేను ఎవడ అడగడు. లేదా పీకిందా
మళ్ళీ 2 సంవత్సరాల వరకు నీకు ఆప్షన్ లేదు కదా టు అగైన్ కమ్ టు ఆడియన్స్, ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఈ గేమ్ని ఎలా చూస్తావు అసలు? వాట్ ఈస్ దిస్ లాంగ్ గేమ్? ఇప్పుడు స్టార్ హీరోస్ ఉన్న స్పేస్ ఈజ్ వెరీ 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 రిస్కీ ఫర్ దెమ్ పర్సనల్లీ. అండ్ ఆల్సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ చాయిస్ నో బికాస్ ఆఫ్ దిస్ పాన్ ఇండియా పంచాయతీ. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మార్కెట్ పెంచుకుంటే వెళ్దామనే చూస్తారు, వాళ్ళు పైకి వెళ్ళాలనే చూస్తారు కదా, దానికి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజ్లో చేస్తున్నారు. అండ్ లాంగ్వేజ్కి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వేరే లాంగ్వేజ్లో క్లాష్లు ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్, లైక్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నువ్వే అన్నావు, ఇప్పుడు 2 years పడుతుందో సినిమా తీయడానికి, 2 years పట్టిన తర్వాత రిజల్ట్ తేడా కొడితే మళ్ళీ 2 years దాకా ఆప్షన్ లేదండి. అది ఎంత పెద్ద రిస్క్ కదా. ఇప్పుడు చాలా పెద్ద రిస్క్. కానీ ఇప్పుడు దాకా మరి మోస్ట్లీ అలా జరగలేదు. యా బట్ అంటే ఇంకేంటంటే ఫార్ములా ఇస్ సింపుల్, కొడితే గట్టి కొట్టాలి అంతే. అండ్ నేనేమంటాను తెలుసా, కొంచెం తెలుగు స్పేస్ కొంచెం టాక్సిక్ ఎక్కడంటే డైరెక్టర్కి గట్టిగా ఉంటుంది ఇంపాక్ట్ దాని హీరో. ఇట్ డిపెండ్స్ లే. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ది అఫ్ కోర్స్ డైరెక్టర్ షుడ్ బి ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అది ఇంకా వేరే హ్యూజ్ టాపిక్ ఆఫ్ డిబేట్ అది మనం మాట్లాడుకుంటే. అరే ఇప్పుడున్నట్లో ఈ ఇయర్ రిలీజ్ అవుతున్నట్లు విల్ హ్యావ్ దిస్ డిస్కషన్ అండ్ మేబీ ప్రాబ్లీ విల్ ఎండ్ విత్ దిస్. అదేంటంటే ఇప్పుడున్న హీరోస్ దాంట్లో ఐ విల్ నేమ్, ఓకే, యూ కెన్ టెల్ విచ్ ఈస్ ద మోస్ట్ ఎగ్జైటెడ్ యువర్ అబౌట్. నేను దాని ముందు ఒకటి చెప్తా గైస్, 2024 స్టార్టింగ్ మే దాకా మనం ఎడారిలో ఉన్నాం. సినిమాలు ఓ అన్నా ఏదో అలా ఇలా. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి సముద్రంలో దూకేస్తున్నాం అన్నమాట. వస్తూనే ఉంటాయి ఇంకా. అది June 27 కల్కి, నాకు డేట్లు గుర్తులేవు బట్ June 27 కల్కి, August 15th పుష్ప 2, October 10th దేవరా, September 27th ఓజీ. గేమ్ చేంజర్, ఇంకా డేట్ చెప్పలేదు. శంకరో తీర్థరావాసులు. సో ఇలా ఉన్నారు. ఇందులో యాజ్ ఎ ప్రాజెక్ట్ జస్ట్ హీరో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, స్టార్స్ మనం అన్ని సినిమాలు చూస్తాం. బట్ జెన్యున్ ఎగ్జైట్మెంట్, నీ అమ్మ ఈ సినిమా కొడతదరా అని నీకు ఏ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది? నేను నిజంగా చెప్పనా, ఈ హీరోలందరి కెరియర్లోని ఇవి ది బెస్ట్ సినిమాలు అవుతాయి, హిట్ అవుతాయి అన్నీ. ఇట్స్ నాట్ లైక్ ఎ నార్మల్ ఫిలిం. ఏ ప్రాజెక్ట్ నార్మల్ ప్రాజెక్ట్ కాదు. ప్రాజెక్ట్కేతో మన రానా రాటాక్స్ విత్ వీకేలో చెప్తున్నాడు కదా, యూ హ్యావ్ ఎన్ అవెంజర్స్ మూమెంట్ అంటే బయట ఏమో ఏంటో మొత్తం టాలీవుడ్ అంతా ఉందా సినిమా, ఏం చేస్తున్నారు అక్కడ, ఏదో జరుగుతుంది అక్కడ ఏదో పెద్దగానే. అండ్ నీ వీడియోలు బయట చాలా వీడియోలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కథలు మన దాని ఏమంటారు మైథాలజీ మీద బోల్డ్ స్టోరీస్ ఉన్నాయి కదా, అందులో కల్కి గురించి నేను తెలుసుకుంటేనే మైండ్ దొబ్బేసింది. కల్కి ఎలా ఉండొచ్చు అలా ఉంటాడు కాదు, ఎందుకంటే కల్కిని ఎవరో చూడలేదు, ఏమీ చేయలేదు. నాగి నచ్చినట్టు నాగి రాసుకుంటాడు. ప్రభాస్ ఇప్పుడు తెలుగులో అప్పట్లో స్టోరీ లాక్ అయినప్పుడు ఎక్కువ మార్కెట్ ఉన్న హీరో, ఇంకా అయిపోయింది, ఇంక నువ్వు వాళ్ళని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు నువ్వు కల్కి గురించి చెప్పబట్టి ఐ విల్ బ్రింగ్ అబౌట్ పుష్ప 2. పుష్ప 2 సుక్కు బన్నీ అన్న దింపితే ఇండస్ట్రీ ఇట్ ఉండదు గైస్. లేదు గ్యారంటీ. ఒరే నేను మొన్న వీడియోలోనే చెప్పాను కదా, దింపితే లేదు, దింపుతున్నారు అంతే. పీకే ఫ్యాన్స్ అందరూ ఏమొద్దు ఓజీ దింపండి అంటున్నారు. సో ఓజీ సంథింగ్ దట్ దే ఆర్ వెయిటింగ్. ఇది పవన్ కళ్యాణ్ సినిమా అంటే అన్న మూడ్లో నేను ఓన్లీ పీకే ఫ్యాన్స్ అన్న హోల్ టాలీవుడ్. ఎగ్జాక్ట్లీ. నువ్వు పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ సినిమాలో ఆర్ వాట్ ఎవర్, నాకు పంజా సినిమా చాలా ఇష్టం. పంజా సినిమా క్లైమాక్స్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు పంజా లాంటి సినిమాలు వస్తే ఇప్పుడు హిట్ అయిపోతాయి అన్న మూడ్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ అలాంటి ఒక స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా దింపినప్పుడు అనిరుద్ధ్ మ్యూజిక్, అనిరుద్ధ్ తమన్ సారీ అనిరుద్ధ్ అన్నారు, కుదరలేదు, తీసేది. శంకర్ పొలిటికల్ డ్రామా మేడ్ వెల్ అయిపోయినాయి, రిలీజ్ చేయాలి కదా ఫస్ట్, అది చెప్తున్నా. మేడ్ వెల్, అదేనా నేను ఎగ్జైట్ అయ్యాను. కీప్ కామ్ అండ్ బిలీవ్ ఇన్ శంకర్. ఎన్ని సంవత్సరాలు కీప్ కామ్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. దాట్స్ ది వీడియో గైస్. బేసికల్లీ మీకు జిస్ట్ అర్థమైంది కదా, లైక్ వీఆర్ టాకింగ్ అబౌట్ పోస్ట్ పోన్మెంట్స్ ఆఫ్ ద ఫిలిమ్స్, దాని వైబ్ ఇదంతా ఒకసారి
కొంచెం చిన్న డిస్కషన్ పెట్టుకుందాం ఈ వీడియో చేసాం. ఐ నో దిస్ ఈజ్ నాట్ కన్స్ట్రక్టివ్ అండ్ పంచాయతీ ఏం కాదు, కానీ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే కూడా పంచాయతీ ఇలాగే ఉంటుంది. వీ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ వెరీ రా. యాజ్ ఎ మూవీ ఫ్యాన్స్ ఎంత లేట్ అయినా సరే మనం చూడాలనుకున్న సినిమాలు మనం చూస్తాం. ఇప్పుడు బాగుంది అనుకోండి, డీజే టిల్లులో అల్ట్రా బ్లాక్ బస్టర్లు అవుతాయి, టిల్లు స్క్వేర్ లాగా. బాగలేదు అనుకోండి, ఎత్తిపోతాయి. సో గైస్ దట్స్ ది వీడియో. అండ్ నాకు తెలుసు మీకు ఇందాక నుంచి వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక చిన్నది అనాయింగ్ అనిపించి ఉండొచ్చు. అదేంటంటే ఎందుకు ఇద్దరు పక్కలు మాట్లాడుకుంటున్నారు, వీడు ఇక్కడ నుంచోవాలి కదా అని. బట్ యా, ఈ వీడియో అయిపోయింది కాబట్టి ఈ వీడియో ఇస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ప్రణయ్ వర్మ. 100K దగ్గరలో ఉన్నాం, 100K కొడుతున్నాం. బై గైస్.